జేఎన్‌టీయూహెచ్ 2122 బీటెక్ రిజల్ట్స్ పరిస్థితి ఏంటి? పేపర్ వాల్యుయేషన్ సంగతి ఏంటి? మార్క్స్ ఎంట్రీ పరిస్థితి ఏంటి? వీటి గురించి స్టూడెంట్సు ప్రతిరోజు కూడా మెసేజ్‌లు పెడతా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చేసరికి నేను చెయ్యని వీడియో ఏదన్నా ఉంది అంటే 2122 ఒకటి, 111 ఒకటి. సో, ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలి అనుంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. కొంచెం షేర్ చేయండిరా నాయనా సబ్స్క్రైబర్లు పెరగటానికి. అమ్మాయిలనైనా అంతే. ఓకేనా? సో, ఇక టాపిక్‌లో వెళితే 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో ఆఫ్‌లైన్‌లో జరగటం జరిగింది. సో, దీనికి సంబంధించిన పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోవటం అయితే జరిగింది. మరి రిజల్ట్స్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు అని మీరు అడగొచ్చు. అయితే ఇక్కడ మీకన్నా ముందు ఇంకా చాలా ఉన్నాయి. 41 బీటెక్ రిజల్ట్స్ ఉన్నాయి. దానికన్నా ముందు 3132 బీటెక్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆ 2 అయిపోయిన తర్వాత 2122 బీటెక్ రిజల్ట్స్ గురించి ఆలోచించాలి. అయితే ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ గురించి మరి ఇంకా అప్డేట్ అయితే ఎటువంటిది లేదు. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? రిజల్ట్స్ ఎప్పుడొస్తున్నాయంటే పేపర్ వాల్యుయేషన్ నేను చెప్తున్నాను 21 బీటెక్‌లో ఒక సబ్జెక్టు కష్టంగా ఉంటుంది. పేపర్ వాల్యుయేషన్ కోర్ సబ్జెక్టు. అయితే పోయినసారి చాలా దారుణంగా జరిగిందండి 21 బీటెక్‌ది. ఓకేనా? చాలా మంది కూడా ఫెయిల్ అయ్యారు. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది కూడా ఇంప్రూవ్ అయిపోయి ఉంటారు. అటానమస్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. అఫిలియేటెడ్ తక్కువ ఉన్నాయి కాబట్టి పేపర్ వాల్యుయేషన్ కూడా సింపుల్‌గానే అయిపోయి ఉంటదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. అయితే ఈ రిజల్ట్స్ వచ్చేసరికి ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. నేను ఇంకో అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు పెడతాను. ఈ వీడియోనైతే షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.